ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కౌంటింగ్ జరిగి 2 మాసాలు. రాష్ట్రములో జరిగే పరిణామాలు వాస్తవ విషయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నాతో మొదలుకొని రోజువారీగా రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసినారు. 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది. ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెటు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు? వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందులలో. అక్కడ పాడా ఫండ్స్ పేరుతో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో 60 కోట్ల పనిని 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. పైన ప్రధానమంత్రి మోడీ గారు పవర్ఫుల్గా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఇంతకుముందు ఎప్పుడో నెహ్రూ గారు. ఆ కాలంలో ఇలాంటి సెల్ ఫోన్ లేదు, ఇలాంటి మీడియా లేదు. ఇప్పుడు గెలవడం, ఇప్పుడు అధికారంలోకి రావడం మహా గొప్ప. స్వయంగా వైఎస్ షర్మిల కడపలో పోటీ చేస్తే 2,20,000 రావాలా డిపాజిట్, 1,20,000. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి కడపలో అటెండ్ అయినా కూడా డిపాజిట్ కోల్పోయినాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 0. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. 4 ఐలు, 1 టీ, 1 వెల్ఫేర్. ఇండస్ట్రీ జరగబోతుంది, ఇన్స్టిట్యూషన్లు రాబోతున్నాయి, ఇరిగేషన్ జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది, టూరిజం జరుగుతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతాయి. 6 వెల్ఫేర్ స్కీములు 100% జరుగుతాయి. మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత, కట్టించే బాధ్యత కేంద్రం. అమరావతికి ఫస్ట్ దశ 15,000 crores, దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. రైల్వే జోన్ క్లియర్ అవుతుంది. వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో. నేషనల్ హైవేలు రాబోతున్నాయి. సిగ్గు లేకుండా కడప నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ తిరగకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది తిరిగి పునరుద్ధరణ జరగబోతుంది. మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. గత నెలలో జరిగిన దొంగతనాలకి సంబంధించిన 72 కేసుల్ని ఛేదించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మొత్తం 46 లక్షల బంగారం, వెండి ఆభరణాలు, 16 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు, 271 మొబైల్ ఫోన్లు తదితర వస్తువులు రికవరీ చేసి బాధితులకి అందజేసినట్లు తెలిపారు. 12,715 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేస్తే ఈ లాస్ట్ 1 month లో 47,000, 47 లక్షలు, 63,000
690 రూపీస్ విలువైన వస్తువులు రికవర్ చేశారు. సో కార్డ్స్ కూడా 72 కార్డ్స్ లాస్ట్ టైం కార్డ్స్ 16 motorcycles and 2 autos and 271 mobile phones. సో ఇంకా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పని వచ్చేసి నాట్ ఓన్లీ క్రైమ్ డిటెక్షన్ బట్ ఆల్సో క్రైమ్ ప్రివెన్షన్. ఆ క్రైమ్ ప్రివెన్షన్ చేయాలంటే ఇంతకుముందు టిల్ జూన్ ఎండ్ 32 క్రైమ్ బీట్స్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 1 month లో ఇప్పుడు ఇది పెంచేసి 42 క్రైమ్ బీట్స్ కి పెంచారు. సో ఇంకా రాబోయే కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ బీట్ కూడా పెంచడం జరిగింది, క్రైమ్ బీట్ కూడా పెంచడం జరిగింది. మన ఉద్దేశం ఒకటే, మన సిటీలో ప్రతి ఇంచ్ మనం కవర్ చేయాలి, అదే మన లక్ష్యం. ఒకవైపు బీట్ కవరేజ్, నంబర్ 2 లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడింగ్, నంబర్ 3 ప్రతి చోట సీసీటీవీ, నంబర్ 4 ప్రతి చోట లైటింగ్, అండ్ నంబర్ 5 ప్రతి చోట బోధనలు క్లియరింగ్. ఈ 5 పనులు నేను డీసీపీ క్రైమ్స్ నుండి కంప్లైంట్స్ తీసుకుంటున్నాం. మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్. మన ఉద్దేశం వైజాగ్ సిటీలో ఎక్కడ దొంగతనాలు జరగకూడదు, అందరూ హాయిగా రాత్రి నిద్రపోవాలి. లాస్ట్ 1 month లో 355 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది, కానీ ఇంకా చాలా చేయాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు డిఎస్ఎల్ లో కూడా ఈ 5 పాయింట్ మీద ప్రోగ్రెస్ తీసుకుంటున్నాం. నాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ క్రైమ్ ప్రివెన్షన్ వర్క్, ఇంకా బెటర్ క్రైమ్ డిటెక్షన్ వర్క్ మన సిటీ క్రైమ్ పోలీస్ చేస్తారని నాకు నమ్మకం ఉంది, నేను ఆశిస్తున్నాను. భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సాంప్రదాయం అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చేనేతను ప్రోత్సహిస్తూ ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో షారీ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ ఎక్విప్మెంటే. అటువంటి పరిస్థితుల నుంచి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈ రోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. చీర ఎలాంటిదంటే ఏ కాలానికైనా దానికి తగ్గ చీరలు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఎన్ని చీరలు ఉన్నా మీకు ఇంకా ఆశ తీరదే అంటారు. ఈ రోజుకి ఈ రోజు కొత్త చీరలు 10 ఎన్నో ఉన్నా ఇంకొక చీర ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి. అది చీరలో గొప్పతనం. అటువంటి ఈ మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను ఈరోజు అందులో మీకులాగే నేను చీరలు పిచ్చేదాన్ని కాబట్టి నన్ను పిలిచి ఈ రోజు కూర్చొని ఇక్కడ నాకు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు, మంచి వేదిక ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి. సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు ఆపాలని వైసీపీ నేత ఉదయ్ భాను అన్నారు. అనేక మార్లు ఈ 2 మాసాల నుంచి కూడా మా మీద దాడులు చూడడానికి ఉందని చెప్పి ఇవాళ శ్రీనివాసరావు కానీ
అలానే మధు వారి సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్నం జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దాయిలే మళ్ళీ కొడుకు మీద ముద్దాయిలుగా ఉన్నారు. కొడుకు మీద దాడి చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మీ దాడులు ఉండవు, హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పుడు కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్లా. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తారు, హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకుని వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది, మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాయత్నం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గ్రామంలో మధు ఉన్నారు, ఆ సోదరుడు మధు. మరి వీరు కూడా ఆ రోజు 2009లో 14 సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్య గావించబడ్డారో దానికి సాక్షిగా ఉన్నారు. మరి ఆ పోలీస్ ఛార్జ్షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్షీట్లో ఇతను సాక్షిగా ఉన్న కొడుకును కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు. కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే గింజుపల్లి వీరయ్య గారిని చంపిన నిజమైన ముద్దాయిలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసును విచారించి ఆ సిబిసిఐడి కేసుల్ని లేకుండా ఇవాళన్న పోలీసు, ఇవాళన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసును విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు నిజం కావాలి, శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు. మరి వారి కుమారుణ్ణి తీసేశారు సాక్షిగా, సొంత కుమారుణ్ణి సాక్షిగా తీసేశారు. అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు, పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలాసార్లు ఈ ఘటనల మీద మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు, కానీ కొనసాగుతున్నాయి. దీన్ని అసలు ఎట్లా చూస్తారు? అంటే దీని మీద నిజంగా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారి హింసని ప్రోత్సహించాం, ప్రజలందరినీ కూడా సామరస్యంగా ఉంచాం, ఎక్కడ దాడుల్లో గత ప్రభుత్వంలా ఉండవని చెప్పి ఆయన చెప్తున్నారు తప్ప న్యాయంగా గత ప్రభుత్వంలో మా దగ్గర మా ఏరియాలో ఎక్కడ దాడులు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. అటువంటిది వాళ్ళు దాడులు జరుగుతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఇవాళ 41 అసలు ఇవాళ స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది అతి దారుణం. నేతలపై టీడీపీ సీనియర్ నేత బద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాక వల్లభనేని వంశీ వంటి వాళ్ళు ఊరొదిలి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ, పెద్ద కన్నింగ్ ఫెలో అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు ఆగడం ఎందుకు, ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు, అందుకని కాందాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని, దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు,
వీళ్ళకి బొక్కలో దూరినట్టు అక్కడ దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వంశీ నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి, నేను పరిటాల రవి సన్నిహితుడిని లేదా పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాదులో పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ ఫెలో అంటే విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. అసలు ఇతను పార్టీ ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నా. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని కేసు అంటారు, ఏదో అది కొద్దిగా నాకు తెలియదు. హానికి ఇది హనీ ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయుల్ని. ఆ ఆంజనేయులు ఏం చేశాడు, డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే సూర్యుని నేనే చంపించా, లేదా వాళ్ళని నేనే చంపించా, వీళ్ళని నేనే చంపించానని ఈ పోస్కోల మాటలతో బతికేవాడు. ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారు, అరే నీకు ఎవడన్నా వచ్చాడని నేనున్నా అన్న. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక